ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు మకర రాశి వారికి నవంబర్ నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ప్రారంభములుగా ఇటు రాజ్యస్థానమందు రవి సంచారము, లాభస్థానమందు కేతు సంచారము, తృతీయ స్థానమందు కుజ సంచారము, జన్మస్థానమందు శనైశ్వరుని యొక్క సంచారము, పంచమ స్థానమందు రాహువు, నవంబర్ 21వ తారీఖు నుండి జన్మస్థానంలోకి గురుని యొక్క సంచారం. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి బుద్ధి బలం పెరుగుతోంది. చాలా స్పాంటేనియస్గా ఆలోచించడం మొదలు పెడతారు. తెలివితేటలు మీ సొంతమా అనే విధంగా ఎదుటి వ్యక్తులు కూడా ఈర్ష్యపడతారు. అంత తెలివితేటలుగా మీరు ఆలోచించి ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావాన్ని మీరు వాళ్ళ యొక్క మనోభావాన్ని మీరు ముందుగా తెలుసుకుని వాళ్ళని అంచనా వేసి వాళ్ళ వల్ల మనకు ఏదైనా అపకారం జరుగుతుందా, ఎందువల్ల వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు నన్ను అని చెప్పేసి మీరు తెలివితేటలతో దాన్ని ఆ యొక్క అపకారం కానీ ఆ యొక్క సమస్యను కానీ ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి చాలా తెలివితేటలుగా మీరు తప్పించుకోగలుగుతారు. జన్మమందు శనైశ్వరుడు సువర్ణమూర్తిగా ఆయన మిమ్మల్ని యోగిస్తున్నారు. ఆయన వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే గురుని యొక్క వ్యతిరేక స్థితి ఖచ్చితంగా ఈ నెల 21వ తారీఖు నుండి గురుని యొక్క వ్యతిరేక స్థితి అంతా కూడా మారి జన్మమందు గురుని యొక్క ప్రభావం రావడం, ఆచార వ్యవహారాలు పాటించడం, ప్రతి వ్యవహారంలో కూడా శ్రద్ధగా ఉండడం, ప్రతి పనిలో కూడా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో మీ యొక్క సొంత నిర్ణయంతో ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే అని మీ యొక్క ప్రజెంటేషన్స్ కూడా విలువ పెరుగుతాయి. దానివల్ల శత్రువులు కూడా మిమ్మల్ని పొగుడుతారు. ఆయన కాబట్టి ఈ పని చేయగలిగారా అన్నంత గొప్పగా మిమ్మల్ని వాళ్ళ వల్ల కూడా ఎప్రిషియేషన్స్ లభిస్తాయి. మీరు పనిచేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా విజయం సాధిస్తారు. సందేహం లేదని ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. ఒక మంచి మార్గంలో పరమేశ్వరుడు మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాడని చెప్పడానికి సూచన ఇది. గతించినటువంటి చాలా రోజులుగా అనేక రకాలుగా గ్రహస్థితి బాగోలేదు, కుజస్తంభన యోగం, కుజుడు బాగోలేదు, కుజుని యొక్క స్థితి కానీ, గురుని యొక్క వక్రగతి వల్ల కానీ, కేతువు యొక్క వ్యయస్థితి వల్ల కానీ, రాహు 6వ స్థానంలో యోగించేటువంటి పరిస్థితులు చాలా ఉన్నప్పటికీ కూడా గురుడు వ్యయస్థానమందు సంవత్సరం పాటుగా, శని వ్యయస్థానమందు ఆయన ఇచ్చినటువంటి యోగాన్ని మొత్తం, రాహువు ఇచ్చినటువంటి యోగం మొత్తం వ్యయశని వ్యయగురుడు న్యూట్రల్ చేసేశారు. పెద్ద యోగించలేదు. ఇప్పుడు ఆ యొక్క గురుడు కూడా మారి జన్మస్థానంలోకి రావడం వల్ల జన్మగురుడు సామాన్యంగా యోగిస్తాడని చెప్పడానికి లేదు, కానీ శ్రద్ధ పెరుగుతుంది. మిగతా కేతువు లాభమందు ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నారు. ఈ నెలంతా కూడా రవి రాజ్యస్థానమందు, తదుపరి లాభస్థానమందు డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా లాభమందే ఉంటారు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో మంచి అడుగులు పడతాయి. మీ యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఎన్నో రోజులుగా ఇరుక్కుపోయినటువంటి ధనం కూడా రిలీజ్ అవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల వల్ల కూడా కలిసి వస్తాయి. ధన సంబంధమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానమందు ఉన్నటువంటి రాహు, ఈ యొక్క కుజుడు చతుర్థ స్థానం నుంచి వక్రించి 3వ స్థానంలోకి వచ్చి ఉన్నారు, వక్రగతిలో ఉన్నారు. కాబట్టి కుజుని వల్ల కూడా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కనపడతాయి. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్య విషయంలో ఔషధ సేవ తప్పనిసరిగా కనపడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అతి తొందరలో మళ్ళీ
అనేక రకములైనటువంటి భారతదేశానికి మొత్తానికి పడుతోంది. కాలసర్ప యోగాలు ఇవన్నీ రాబోతున్నాయి తొందరలో. తదుపరి వీడియోల్లో మీకు నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా మీకు కొంత లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి పట్టబోతోంది. అది మీకు యోగదాయకమే. మంచి మార్గంలోకి మీరు ముందుకు పెడతారు. నవంబర్ అంతా కూడా ఈ ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు నవంబర్ నెలలో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఒకంత పేషెన్సీ మాత్రం అవసరం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా. ఎందుకంటే పంచమరాహువు వృత్తి వ్యవహారాల్లో ఈ యొక్క రవి దృష్టి పడడం, లాభస్థానంలోకి వచ్చి రవి రాహువును చూడడం, కేతువుతో కలవడం, ఇవన్నీ కొంత స్పీడ్గా వ్యవహారాలను ముందుకు తటస్థంగా ఉంటూ ఇంత జాగ్రత్తగా ఉంటూ గురువులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకుంటూ ముందుకు వెడితే అనేక రకాలుగా ఈ నవంబర్ నెలలో మీకు యోగదాయకమై అనేక రకాలుగా మీకు కలిసి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కష్టపడితే ఖచ్చితంగా మీకు ర్యాంకు కొట్టి తీరుతారు. మంచిగా మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి కానీ, విదేశీ ప్రయత్నాలు చదువు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఫలించి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆ దిశగా అడుగులు పడతాయి కూడా. అతి తొందరలో ఈ రాశి వారికి విదేశీ యానం కూడా కనపడుతోంది. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు చాలా బాగుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఒకంత జాగ్రత్తగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేయగలిగితే బాగుంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు మాత్రం జోలికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చేయవలసి వచ్చిన నవంబర్ నెలాఖరు నుంచి చేయడం చాలా ఉత్తమం కాబట్టి నవంబర్ 15 తర్వాత ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. జన్మమందు శనైశ్వరుని యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శనైశ్వరుడు కాబట్టి సామాన్యమైనటువంటి స్థితిగతులు ఇస్తున్నారు కాబట్టి ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణం మీకు చాలా మంచి చేస్తుంది. ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతి శనివారము కూడా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయానికి వెళ్ళి శనైశ్వరుడికి కొద్దిగా తైలాన్ని సమర్పించి స్వామివారి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామికి నీలాంజన సమాభాసం అనేటువంటి మంత్రాన్ని చదువుకుని లేదా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసి స్వామివారికి ప్రార్థన చేసి ఉపవాస దీక్ష వహించి ఎవరికైనా బేదలకి దానం చేసి అన్నం పెట్టిన తర్వాత మీరు కనుక తింటే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు యోగిస్తారు. ఆయన యొక్క అనుగ్రహం కూడా కలిగి తీరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశివారు జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటి వ్యవహారాలను వింటూ ఏ విధమైన మంచి చెడులను ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే ఈ నవంబర్ నెల మీకు ఖచ్చితంగా కలిసి రావడమే కాకుండా పడుతున్నటువంటి అనేక రకములైనటువంటి కష్టాల నుంచి విముక్తి కలగజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివార నియమాలు పాటించండి. గురు భగవానుడి యొక్క దత్తాత్రేయుని యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారి యొక్క ఆలయ సన్నిధానమందు ఎవరైనా బేదలకి వస్త్రాలని అదేవిధంగా ఆ 12 గంటల వేళ భోజనాన్ని మీరు పెట్టడం వల్ల దత్తుని యొక్క అనుగ్రహం మీకు కలిగి అనేక రకములుగా పురోభివృద్ధికి మీకు తీసుకువెడుతుంది ఆ దైవ బలం. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ గురు యొక్క భగవానుడి యొక్క స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకుంటూ నేను చెప్పినటువంటి రెమెడీలను అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఉత్తమమైనటువంటి మార్గంలో నడిచి దైవానుగ్రహం పొందుతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.